మస్తాన్ సాయి ప్రస్తుతం చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేస్తుంది రాజ్ తరుణ్ లావణ్య కేసులో సంచలన వీడియోలతో పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా మస్తాన్ సాయి వీడియోల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో సోమవారం మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతని దగ్గర హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు 200కు పైగా వీడియోలను గుర్తించినట్టు సమాచారం ఉంది. మరి ఆ వీడియోలో ఉన్నది ఎవరు, ఎలా రికార్డ్ చేశారనే పలు ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. కాగా ఆ వీడియోలో నన్ను అత్యాచారానికి గురి చేసిన వీడియో ఉందని లావణ్య ఫిర్యాదు చేసింది. అలాగే పలువురు యువతులకు మాదక ద్రవ్యాలను అలవాటు చేసి అశ్లీల వీడియోలను రికార్డ్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఇక మరోవైపు టాలీవుడ్కు చెందిన ప్రముఖ తారుల వీడియోలు కూడా ఇందులో ఉన్నట్టు ప్రచారం సాగుతున్న వేళ మస్తాన్ సాయి స్పందించాడు. నార్సింగ్ పోల్స్ విచారణలో మస్తాన్ సాయి నోరు విప్పుతూ వాటిలో ఉన్నది మరెవరో కాదు, నా భార్య. కొన్ని వీడియోలు గర్ల్ ఫ్రెండ్ ఉంది. వారిద్దరి ఇష్టంతోనే వాటిని చిత్రీకరించారు. ఇక ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ హార్డ్ డిస్క్ లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయంటూ చెప్పుకొచ్చారు. కాబట్టే వాటిని మాయం చేసేందుకు ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు. ఇక ఇదిలా ఉండగా 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ నాతో ఉంటున్నాడు. 7 ఏళ్లు ఇద్దరం కలిసి సంసారం చేశాం. అతనంటే నాకు ప్రాణం. అతనిప్పుడు నన్ను వదిలేసి మాల్వితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక నా రాజ్ నాకు కావాలి అంటూ లావణ్య అప్పట్లో మీడియా ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. దీనిపై రాజ్ తరుణ్ కూడా అప్పట్లో స్పందించాడు. రిలేషన్లో ఉన్న మాట నిజమేనని, కొన్ని కారణాల వలన ఆమెకు దూరంగా ఉన్నానని, కొంతకాలంగా టార్చర్ చేస్తుందని అప్పట్లో రాజ్ తరుణ్ మీడియాకు తెలిపినట్టుగా కూడా మనకు తెలిసిందే. అయితే లావణ్యతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ప్రస్తుతం మస్తాన్ సాయి తెరపైకొచ్చాడు.